టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంవత్సరం తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి రావడంతో కెప్టెన్సీని కూడా స్వీకరించాడు. రోహిత్ శర్మ చివరిసారిగా టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ తరపున ఆడాడు. ఇప్పుడు ఈ పొట్టి ఫార్మాట్లో మరోసారి రంగంలోకి దిగి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతున్నాడు. అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మ 4000 పరుగులకు చేరువలో ఉన్నాడు. రాబోయే సిరీస్లో రోహిత్ శర్మ 147 పరుగులు చేస్తే రోహిత్ శర్మ 4000 టీ20 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేస్తాడు. దీంతో విరాట్ కోహ్లీ తర్వాత అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో రోహిత్ శర్మ మరో 156 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 4008 పరుగులు చేశాడు. ప్రజెంట్ రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్స్లో 4 సెంచరీలు సాధించాడు. అతను ఆఫ్ఘనిస్తాన్పై మరో సెంచరీ కొడితే రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా నిలుస్తాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 29 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్పై రోహిత్ శర్మ మరో హాఫ్ సెంచరీ కొడితే అతను బాబర్ అజమ్ 30 హాఫ్ సెంచరీల రికార్డును సమం చేయడం లేదా బద్దలు కొట్టడం అంచనా ఉన్నాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20లో రోహిత్ మరో 8 బౌండరీలు బాధితే ఈ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రజెంట్ విరాట్ కోహ్లీ 356 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 348 బౌండరీలు బాదిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే కెప్టెన్ గా అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవాలంటే రోహిత్ శర్మ ఇంకా 44 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 46 ఇన్నింగ్స్ల్లో 1570 పరుగులు చేసిన కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్ల్లో 1527 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.